దిశ చట్టానికి సంబంధించి రద్దు చేస్తామని చెప్పేసి కూడా కూటమి చెప్తుందని చెప్పేసి కూడా వైసీపీ నేతలు దానికి సంబంధించి కూడా గగ్గోలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆనవాళ్ళు ఉంచకూడదు, అందుకోసమే ఈ దిశ చట్టాన్ని వాలంటీర్లు ఈ వ్యవస్థలన్నింటినీ తీసేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. దాని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా? దిశ చట్టం జగన్మోహన్ రెడ్డి గారు ఎమోషనల్ గా తీసుకొచ్చినటువంటి చట్టం. అంటే సత్వరం జరిగిపోవాలి. ఆ రోజు హైదరాబాద్ లో జరిగిన ఘటన పైన ఆయన స్పందించాడు అనుకుంటా. నేను దిశ అమ్మాయి పేరు కూడా అంటే ఆ పేరుకి అనుగుణంగా ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. చాలా మంది కొంతమంది పౌర హక్కుల నాయకులు కూడా అభ్యంతరం చెప్పారు. సెల్యూట్ చేస్తున్నాను తెలంగాణ పోలీసులకి ఎన్కౌంటర్ చేసిందని, కానీ అసెంబ్లీలో చెప్పాడు. మామూలుగా ఎన్కౌంటర్లు ఎవరు సమర్థించరు. కానీ అంటే మహిళల పైన అత్యంత దుర్మార్గంగా ఆడబిడ్డల పైన ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఈ వాయిదాలు సంవత్సరాలు పడిపోతే వాళ్ళు రాజీ పడ్డమో సమితి జరిగి వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైల్లో ఉంటామని ధోరణి వస్తుంది. వీళ్ళని త్వరగా శిక్షించాలి, ఎన్కౌంటర్ చేసే వారం రోజులు ఎన్కౌంటర్ చేసి పాలైనారు. లేదా ఇంకొక 1 నెలలో 2 నెలల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి వాళ్ళు శిక్షించాలి. అప్పుడు చేస్తే మనం 2 ఏళ్ళు 3 ఏళ్ళు అనేది మాసిపోకుండా భయపడతారు, భయంగా ఉండాలి నేరాలు చేస్తే జగన్ గారి కాన్సెప్ట్. అంటే దిశ చట్టం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది, కానీ అది భారత ప్రభుత్వం కూడా ఒప్పుకోవాలి, ఇంటరప్ట్ చేయాలి. దానికి ఇంకా అది పెండింగ్ లోనే ఉంది. దిశ చట్టం కాలేదు. కానీ దిశ చట్టం చేసిన ఏర్పాట్లు మాత్రం ఫలవంతం. దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్. ఇప్పుడు దిశ చట్టం యాడుందంట, దిశ యాప్ ఉంది కదా. మనం వేల మంది లక్షల మంది పిల్లకాయలకి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల తొందరగా ట్రేస్ అవుట్ చేశారు. అంటే యాప్ ఉంది, దిశ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. చట్టం అమల్లో లేకపోవచ్చు. చట్టం ద్వారా వచ్చే ప్రొవిజన్ చాలా వరకు ఇంప్లిమెంటేషన్ వచ్చాయి. దానివల్ల మంచి ఫలితాలు వచ్చినాయి. వీళ్ళు ఏం చేయాలి, అంత హడావుడిగా చేయడం కుదరదు అనుకుంటే దిశ కాబట్టి ఇంకో పేరు పెట్టుకోండి, దాన్ని ఇంకొంచెం స్ట్రెంథన్ చేసే పద్ధతిలో ఉండాలి తప్ప దీన్ని మేము రద్దు చేస్తాం అనుకుంటే రద్దు చేసి ఇంతకన్నా బెటర్ ఆల్టర్నేటివ్ ఉంటే చెప్పాలి. చెప్పకుండా ఊరికే రద్దు చేస్తామంటే అది అంత మంచిది కాదు. ఓకే సార్. ఇంకొకటిసారి ఈరోజు టీటీడీ బోర్డుకు సంబంధించి ఒక కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత చాలా కీలక మార్పులు కూడా జరిగాయి. ప్రధానంగా చూసుకుంటే టీటీడీకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ని కూడా రద్దు చేస్తూ ఈరోజు టీటీడీ చైర్మన్ కీలక నిర్ణయం తీశారు. అయితే ఆ బోర్డు టీటీడీకి సంబంధించిన పథకాన్ని ఉంటున్నాము, ఏదైతే ఆ శ్రీవాణి పథకాన్ని ఉంచుతున్నాం కానీ ఆ ట్రస్ట్ని ఆ బోర్డునే తీసేస్తున్నామని చెప్పేసి కూడా చేస్తున్నారు. మరి దీన్ని తీసేయడం వల్ల, తొలగించడం వల్ల ప్రజల మీద భారం తగ్గిస్తున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి దాన్ని ఎలా చూడాలి? శ్రీవాణి ట్రస్ట్ అనేది ఈ రోజు చేసిన తీర్మానం ద్వారా ఏం మార్పు ఉండదండి. శ్రీవాణి 10,000 రూపాయల టికెట్ ఉంటుంది, 500 రూపాయల టికెట్, 10,000 రూపాయలు డొనేషన్, 500 రూపాయలు, 10,500 రూపాయలు ఒక వ్యక్తి కడితే ఆన్లైన్ లో డైరెక్ట్ గా వస్తుంది. అంటే శ్రీవాణి ట్రస్ట్ అంటే అర్థం ఏమిటంటే దీన్ని సపరేట్ ట్రస్ట్ పెట్టారు. అవునవును. అంటే ఇప్పుడు తిరుమలలో ఏముంటాయి సార్, నంబర్ ఆఫ్ ట్రస్టెస్ ఉంటాయి. అన్నదానం ట్రస్ట్, ప్రాణదానం ట్రస్ట్, బర్డ్ ట్రస్ట్, విద్యాదానం ట్రస్ట్, పర్యావరణ ట్రస్ట్, ఇవన్నీ ఉంటాయి. అట్లా టీటీడీ ఒక ట్రస్ట్. టీటీడీ అనే ఒక బ్రాడ్ ట్రస్ట్ కింద ఉప ట్రస్ట్ లాగా ఉంటాయి. అంటే ఆ ట్రస్ట్ కింద వచ్చే డొనేషన్స్ ఆ పర్పస్ కోసం. ఇప్పుడు అన్నదానం అనుకోండి, అన్నదానంకి వచ్చే డొనేషన్ అన్నదానం మీదే ఖర్చు పెడతారు, అది పెరుగుతూ ఉంటుంది. ఇట్లాంటివి జరుగుతాయి. ఇప్పుడు బర్డ్ అనుకో సిమ్స్ ట్రస్ట్ ఉన్నాయి, ప్రాణదాన ట్రస్ట్ అని. ఈ శ్రీవాణి ట్రస్ట్ అని దాన్ని అనవసరం వివాదం చేసి పెట్టారు. ఇప్పుడు దాన్ని రద్దు చేయకపోతే మనకు విలువ ఉండదు అనుకుని రద్దు చేసినారేమో కానీ దీంట్లో ఒకదాన్ని నేను స్వాగతిస్తున్నాను. అదేంటంటే శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టి దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా గుళ్ళు కట్టేవాళ్ళు డబ్బులు ఇచ్చినారు. దాన్ని అంటే సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేసి దాంట్లో వచ్చే డబ్బులు దేశవ్యాప్తంగా సంఘాలు ప్రజలు కోరుకునే గుళ్ళు కట్టించారు వాడలు వాటిలో. ఈసారి ఏం చేస్తున్నారు, జనరల్ అకౌంట్ మారుస్తాం అన్నట్టు వస్తా ఉంది. కరెక్ట్ గా ఇంకా తీర్మానం చూడాలి. ఉండి అకౌంట్ కో జనరల్ అకౌంట్ కో అంటే ట్రస్ట్ అకౌంట్ కో మార్చేస్తే ఉంటుందంటే ఆ రూల్స్ పాటిస్తారు. దీంట్లో ఒకదాన్ని నేను యాక్సెప్ట్ చేసేది ఏంటంటే దేశంలో ఆడబడితే ఆడ గుళ్ళు పెట్టడం. హిందూ మతంలో అసలు నమూనా ఆలయం అనేది హిందూ మతంలో లేదు. ఆలయం ఒకటి ఉంటుంది. మన నమూనా ఆలయం ఏంది, జమ్మూ కాశ్మీర్లో ఒక ఆలయం, బొంబాయిలో ఒకటి, అమెరికాలో ఒకటి, ఇంకా దారుణం కొన్ని ప్రాంతాలు టీటీడీ ఏం కొడుతుందంటే మీరు స్థలం ఏంటి మేము గుడి కట్టిస్తాం, మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసేది గుడు. కాబట్టి ఇవన్నీ వస్తాయి. కాబట్టి విచ్చలవిడిగా దేశవ్యాప్తంగా ఏడబడితే అడుగు ఏదైనా దీపదూప నవయాధ్యాలు లేనటువంటి గుళ్ళకి సహాయం చేయొచ్చు, కానీ మనమే గుళ్ళు కట్టడం ఏంటి? నాకు నమూనా ఆలయం హిందూ మతం ఎక్కడ లేదు. దీని కానీ ఆపేస్తే మంచిదే, ఆ ట్రస్ట్ దాన్ని కేటాయించకుండా. బట్ అదే స్వభావం కొనసాగుతుంది. దీన్ని రద్దు చేసే శ్రీవాణి ట్రస్ట్ అనే పేరు రద్దు చేయొచ్చు, కానీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన పథకాన్ని మాత్రం ఎవడు రద్దు చేయలేడు. ఎందుకంటే ఇది చాలా మంచి పథకం. ఇప్పుడు చాలా మంది అందులో ఉన్న సభ్యులు వీరావేశంతో ప్రకటించారు 10,000 రూపాయల టికెట్ అని. నిజానికి 10,000 రూపాయల టికెట్ అనేది రాంగ్ గా వెళ్ళింది. కానీ శ్రీవాణి పేరుతో 10,000 రూపాయల టికెట్ వస్తే సగానికి సగం దళారీలు ధ్వంసమైనారు కొండ మీద. ధ్వంసమే కాదు, డైరెక్ట్ గా స్వామివారిని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు డైరెక్ట్ గా వెళ్ళి చూసుకొని అది ఈ ట్రాఫిక్ ఈ ఇబ్బందులు అంతా లేకుండా అరగంటలో స్వామివారి దర్శనం అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. అది L1 అన్నిట్లో ఉంటాయి. పాయింట్ ఏంటంటే ఇప్పుడు అశోక్ అనే వ్యక్తి బోర్డు మెంబర్ గా ఉంటాడు, లేదా ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ గా ఉంటాడు. నేను భక్తుణ్ణి,
నేను నీకొచ్చి 5,000 10,000 నీకు లంచం ఇచ్చి ఆడాన పోలీసు వాళ్ళకి దొరికి నిన్ను అడుక్కొని ఇస్తావో లేదో సాయంత్రం వరకు తెలియక పోయి దర్శనం చేసుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అవును. పాపం మా దేవుడి మీద ఉన్న ప్రేమ దగ్గరగా చూసుకోవచ్చని. ఈ శ్రీవాణి ట్రస్ట్ వచ్చిందంటే పురుషోత్తమ రెడ్డికి ఏముంది, డైరెక్ట్ గా ఆన్లైన్ లో మనం ఎట్లయితే రైల్వే టికెట్ బుక్ చేసుకుంటామో ఆ రకంగా దేశం నేరుగా ఉండికి వెళ్ళిపోతాం. ఉండి ఇప్పుడు 5,000 ఇచ్చి అశోక్ ఆయనకి 5,000 లంచం ఇచ్చి 5,000 ఉండి వేసే బదులు 10,000 రూపాయలు దేవుడికి ఇచ్చేద్దాం అని దర్జాగా వెళ్ళారు. చాలా మంది అంటే గౌరవప్రదంగా బతికోళ్ళందరికీ ఇది ఒక అసెట్ గా భావించారు. సగం మంది దళారులు ధ్వంసం అయ్యారు కొండ మీద. రెండోది శ్రీవాణి ట్రస్ట్ గాని నేను ఖచ్చితంగా చెప్తాను, శ్రీవాణి ట్రస్ట్ లో అన్న టికెట్లు కానీ ఆపేస్తే తిరుమల జేఈఓకి నెత్తిన భారమే. ఆయన భరించి ఆయన తప్ప ఎవరికి అర్థం కాదు. వస్తారు దళారులు అందరూ వచ్చి పైన పడతారు. ఇప్పుడు నేను దేవుడు దర్శనం చేసుకునే దాంట్లో నాకు రాజీ ఉండదు. ఇప్పుడు ఇస్తే బ్యాంకు కడతాను, లేకపోతే మళ్ళీ అశోక్ గారిని పట్టుకుంటా. నువ్వు పడతావు, జేఈఓ మీద పడతావు, ఎమ్మెల్యే మీద పడతారు. తిరుమల జేఈఓకి తెలుస్తుంది ఆ బాధ ఏదో అడుగున్నాయని తెలుస్తుంది. కానీ శ్రీవాణి పథకం కొనసాగుతుంది. బట్ ట్రస్ట్ విధి విధానాలు మారచ్చు. గతంలో శ్రీవాణి ట్రస్ట్ మీద జరిగిందంత దుష్ప్రచారం తప్ప ఇంకోటైతే కాదు. ఓకే ఓకే. అయితే అది ఉండటం వల్ల దాంతో పాటు ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ జీతాల పెంపుకు కూడా అది తీసుకున్నారు. దాన్ని కూడా స్వాగతించే అంశంగానే చూసుకోవచ్చు మనం. ఆ జీతభత్యాలన్నీ ఎవరు పెంచేది? తిరుమల తిరుపతి దేవస్థానం కంప్లీట్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకి గాని చైర్మన్ కి గాని ఒక డైరెక్ట్ అటెండర్ గానే ఉద్యోగాన్ని ఇచ్చే అధికారం లేదు. చాలా మంది టీటీడీ ట్రస్ట్ బోర్డు ఏదేదో చేస్తాను అనుకుంటారు. టీటీడీ ట్రస్ట్ బోర్డుకి ఒక అటెండర్ ని కూడా పర్మనెంట్ ఎంప్లాయీని డైరెక్ట్ గా నియమించలేరు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏ పాటించబడతాయి. సర్వీస్ రూల్స్ గాని, పిఆర్సీ గాని, కాంట్రాక్ట్ వర్కర్స్ గాని, ఎవ్రీథింగ్ ఓన్లీ భక్తుల సౌకర్యాల కోసం ఎసులుబాటు, లడ్డు ప్రసాదాలు, భక్తుల సౌకర్యాలు, కొండ మీద నిర్మాణాలు, ఇవి తప్ప సర్వీస్ మ్యాటర్ లో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేసేది ఏమి అదనంగా ఉండదు. ఓల్ టోటల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలే అమలవుతాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు అమలవుతుందంటే వాళ్ళ కంట్రోల్లో ఇప్పుడు టీటీడీ నడుస్తుందా, లేదంటే టీటీడీ అనే ప్రత్యేక బోర్డు ఉన్నా కూడా అది ఉపయోగం లేనిదిగా ఉంటుందంటారా మీరు అనేది? ఇంకొకసారి అడగండి. ఇప్పుడు మీరు ప్రభుత్వం నడిపిస్తేనే నడుస్తుందని చెప్తున్నారు కదా టీటీడీ మొత్తం కూడా. సో ఇప్పుడు టీటీడీకి ఒక బోర్డు పెట్టి దానికి ఒక సభ్యులు నియమించి దానికి ఒక చైర్మన్ నియమించడం వల్ల అంటే వాళ్ళు చెప్పేది అక్కడ ఏం సాగదంటారా, మీరు డైరెక్ట్ గా ప్రభుత్వం చెప్పేదే సాగుతుంది అంటున్నారా? భక్తుల సౌకర్యాల నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ వ్యవహారాలు అంటే దిట్టము, తర్వాత దర్శనాలు, క్యూ లైన్లు మెయింటైన్ చేయడం, వచ్చిన భక్తులు గెస్ట్ హౌస్లు కట్టడం, ఇవన్నీ కూడా చేస్తారు. సర్వీస్ మ్యాటర్లు, నిబంధనలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం. ఇదే కరెక్ట్. లేకపోతే మీరు చైర్మన్ అయినంటే మీరు ఒక 50 మంది ఉద్యోగాలు ఇస్తారు, నేను చైర్మన్ అయితే నేను ఒక 50 మంది, సరిపోతుంది, టీటీడీ పోతుంది. కాబట్టి సర్వీస్ రూల్స్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అమలవుతుంది. అదే కరెక్ట్ కూడా. ఓకే సార్, రైట్.